గోదావరి గట్టుపైన. ఈ మూవీ చూసిన తర్వాత నాకొచ్చిన ఫస్ట్ డౌట్. అసలు ఈ మూవీకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈ మూవీలో గోదావరి గట్టు చూపిచ్చరు, గోదావరి చూపిచ్చరు. అసలు ఈ టైటిల్‌కి, ఈ మూవీకి సంబంధమే లేదు. అంటే ఇప్పుడు గోదావరి గట్టు అని టైటిల్ పెట్టారు కాబట్టి గోదావరోళ్ళందరూ రిలేట్ కావాలా ఈ మూవీకి? లేకపోతే భీమవరం రియల్ లొకేషన్‌లో తీశారు కాబట్టి రిలేట్ కావాలా? గోదావరి యాసలో మాట్లాడుతున్నారు కాబట్టి రిలేట్ కావాలా? లేకపోతే చివరాఖరికి గోదావరి గట్టు అని టైటిల్ పెట్టాం గదా! దీనికైనా రిలేట్ కండి అంటారా? నేనైతే దేనికి పెద్దగా రిలేట్ కాలేదనుకోండి. ఒక రీజన్, ఒక నేటివిటీకి తగ్గట్టు సినిమా తీస్తున్నామంటే, ఆ రీజన్‌లో ఉన్న ఆత్మని టోటల్‌గా మనం ఈ రాజస్థాన్ ఆత్మను క్యాచ్ చేసేయాలిరా. పర్టిక్యులర్‌గా ఇలాంటి టైటిల్స్ పెట్టి సినిమా తీస్తా ఉంటే, ఆ లొకేషన్ గూడా ఈ సినిమాలో క్యారెక్టర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ తీసుకుందాం. ఈ సీన్‌లో వీళ్ళందరూ కలిసి ఒక కాలవ గట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే సీన్ వీళ్ళు గోదావరి గట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటే ఎంత బావుంటది. ఇదే సీన్ వీళ్ళు గోదావరిలో ఉన్న ఒక పడవలో కూర్చొని మాట్లాడుకుంటే ఎంత రిలేటబుల్‌గా ఉంటది. ఇలాంటి సీనే రంగస్థలంలో మన రంగమ్మత్తకి, చిట్టిబాబుకి మధ్య ఉంటదనమాట. గోదావరి పడవలో ఉంటది. ఎంత ఎంత రిలేటబుల్‌గా అనిపిచ్చింది. సో, అలా అనిపిచ్చేదనమాట. వీళ్ళు సినిమాలో మంచి మంచి లొకేషన్స్ చూపిస్తా ఉంటారనమాట. డ్రోన్ కెమెరాస్ వాడి సూపరుంటాయి ఆ లొకేషన్స్. కాకపోతే ఆ లొకేషన్స్ చూస్తా ఉంటే అర్రే! లొకేషన్ సూపరుందిరా అని అనిపిస్తుందేలే కానీ, ఇదొక మంచి గోదావరి ఏరియాలో జరిగే గోదావరి స్టోరీ అని ఆ యొక్క ఫీల్ అనేది రాట్లేదనమాట. ఎందుకంటే గోదావరికి సంబంధించిన మూవీస్‌లో ఎక్కువగా రిలేట్ కావాలంటే మాటల్లో ఎటకారం ఉండాలి, మర్యాద చూపించాలి. ఒక చిన్న విషయం చెప్తా. ఎవరు సీరియస్‌గా తీసుకోవద్దు. ప్లీజ్ అండి. తెలంగాణ స్లాంగ్ మాట్లాడే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్‌తో "అరేయ్! మీ బాబొచ్చాడు" అంటే ఇంకొక ఫ్రెండ్‌కి ఏమనిపించదు. సో, నార్మల్‌గా అనిపిస్తది. ఇదే మాట ఒక తెలంగాణ ఫ్రెండ్ ఆంధ్ర ఫ్రెండ్‌తో "అరేయ్! మీ బాబొచ్చాడురా" అంటే ఆంధ్ర ఫ్రెండ్‌కి కోపమొస్తది. ఎందుకంటే ఆ మాటలో మర్యాద తగ్గినట్టు ఆ అబ్బాయికి అనిపిస్తది. ఇలా అనిపించడానికి కారణం వాళ్ళు పుట్టి పెరిగిన ప్లేస్, వాళ్ళు మాట్లాడే మాట తీరు. దాన్నే మనం స్లాంగ్ అంటాం. అసలు గోదావరి అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మర్యాద, ఎటకారం. ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గోదావరి స్లాంగ్‌లో మాట్లాడతారులే గానీ, ఆ మాట్లాడే మాట తీరులో ఎటకారం కనపడదు. అంటే ఎటకారంగా మాట్లాడే ఒక సీన్ గాని, సిట్యుయేషన్ గాని, ఒక డైలాగ్ గాని పెద్దగా ఏం కనపడలేదు నాకైతే. ఎటకారంగా మాట్లాడడం అంటే తిట్టడమో, కోపడమో కాదు. వీళ్ళు మా వాళ్ళు అని ఎంతో చమత్కారంగా, చమత్కరిస్తూ మాట్లాడడం. చనువు తీసుకోవడం లేండి. ఇప్పుడు మనం మూవీ యొక్క స్టోరీ గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా పాత స్టోరీ లైను. ఈ స్టోరీ లైన్‌తో మనం కొన్ని వందల సినిమాలు తీసేసుంటాం. మన టీఎఫ్ఐలో ఈ స్టోరీ లైన్‌ని పట్టుకొని పీల్చి పిప్పి చేసి, పిండి చేసి వదిలిపెట్టారు. ఆ స్టోరీ లైనే హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు. ఈ విషయం హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌కి నచ్చదు. లాస్ట్‌లో ఆయన కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాడు. సర్లెండి. స్టోరీ పాతదనే గానీ ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే ముఖ్యం గదా! స్క్రీన్ ప్లే బాగుంటే మనం 100,00,00,000 ఇచ్చేత్తాం. స్క్రీన్ ప్లేలోనే ఈ సినిమా మొత్తం దెబ్బేసింది. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న సీన్‌లు చూత్తా ఉంటే, అరే! ఈ సీను ఈ సినిమాలో ఉంది. ఈ సీను ఈ సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది అని ఎక్కడికక్కడికి ఏదో ఒక సినిమా రిఫరెన్స్‌లు వత్తనే ఉంటున్నాయి గానీ, ఏదో సంథింగ్ రిఫ్రెషింగ్‌గా కొత్తగా ఏదో కొత్త విషయాన్ని చూస్తున్నాం అన్నట్టు అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు. ఈ మూవీలో ఉన్న మెయిన్ సోలే లవ్ స్టోరీ. వీళ్ళిద్దరి మధ్య ఆ లవ్ ఎలా స్టార్ట్ అయిద్దో తెలుసా? ఇప్పుడు హీరోకి హీరోయిన్ మీద లవ్ ఎలా వచ్చిందిరా అంటే, హీరో హీరోయిన్‌ని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చూసిన వెంటనే ప్రేమించేసాడు. ఓకే. మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పటినుంచో వచ్చిన సొదే. ఈ మూవీలో ఇంకోటి కూడా మనం అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో ట్రాఫిక్ జామ్ చేసి ఇద్దరూ కొట్టుకుంటా ఉంటే మన హీరో ఎళ్లి వాళ్ళని ఆపడానికి చూస్తాడు. ఇంతలో మన హీరోయిన్ వచ్చి హీరోనే గొడవ పడుతున్నాడు ఏమోనని హీరోని కొట్టి ట్రాఫిక్ అంతా క్లియర్ చేయమంటుంది. సో, హీరోయిన్ యొక్క ధైర్య సాహసాలకు ఇంప్రెస్ అయిపోయి లవ్ చేశాడు అని అనుకుందాం. ఓకే. యాక్సెప్టెడ్. మరి హీరోయిన్ హీరోని ఎందుకు లవ్ చేసిందో తెలుసా? ఏయ్! ఏయ్! ఇంతే కదా! ఇప్పుడు ఆడు ఈమెను కొట్టిండని ఈవిడ ఆడితో లవ్‌లో పడిపోద్ది. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అన్నాను? అది కాదండి. ఈ సీన్‌లో మీరు ఫస్ట్ వీడిని కొడతారు. వీడు వెంటనే మిమ్మల్ని తిరిగి కొట్టేసుంటే వీడిని లవ్ చేసేవోళ్ళా? అంతెందుకు ఫస్ట్ సీన్‌లో ఇక్కడ గొడవ పడేటప్పుడు ఫస్ట్ మీరు ఇతన్ని కొడతారు. ఇతన్ని వెంటనే రివర్స్‌లో మిమ్మల్ని కొట్టేసుంటే ఇతను లవ్ చేసేవాళ్ళా? ఆడు కొట్టిన దెబ్బకి ఈవిడకి మైండ్ పోయినట్టుంది. ఆ చెంప దెబ్బని చూసుకొని తెగ మురిసిపోతా ఉంటది. చంప దెబ్బలకి ఆయన ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయి. సరే ఇది కాదేమో హీరోయిన్ హీరోని లవ్ చేయడానికి ఇంకొక రీజన్ ఏమన్నా ఉంటదేమో అని అనుకున్నా. ఏ బొక్క లేదు.
అది కాదు సార్, ఈయనేమో 100 షార్ట్ ఫిల్మ్ దాకా డైరెక్ట్ చేశా అంటున్నారు. మీరేమో ఈ కథ ఓకే చేయడానికి 80 కథల దాకా విన్నాను. 85 స్క్రిప్ట్స్ ఉన్నావు మేము ఫేమస్ తర్వాత ఇది ఎట్లా ఓకే చేసావు దేని ఓకే ఈ చేసావు చెంపదెబ్బ లవ్ స్టోరీ కోసమా? ఇక్కడే నేను సినిమాకి డిస్కనెక్ట్ అయిపోయాను. అప్పుడే ఫిక్స్ అయిపోయినా ఇది ఎత్తిపోతల పథకమే అని. చెంపదెబ్బ కొట్టాడని హీరో హీరోయిన్ కి సారీ చెప్తూ ఉంటాడు. సారీ చెప్పడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంటి ముందలే పడిగాపులు కాస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న జనాలు చూస్తూనే ఉంటారు. కానీ ఒక్కడు కూడా వచ్చి అడగడు. సరే వచ్చి అడగలేదు, తర్వాత అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తారా అంటే అది లేదు. సార్, ఒక అమ్మాయి ఉన్న ఇంటి ముందలకి వచ్చి 2 అబ్బాయిలు పొద్దునుంచి సాయంత్రం దాకా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళు కొద్దిగా అటు ఇటు సమాధానం చెప్పారనుకోండి, అక్కడే చెట్టు కట్టేసి కుక్కను కొట్టినట్టు కొడతారు. కాకపోతే ఈ సినిమాలో అసలు అది ఏమీ లేదు. సరే తర్వాత అయినా చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి బాబు శ్యాంబాబు గారు మీ ఇంటి ముందర 2 పోరగాళ్ళు నిలబడి మీ అమ్మాయిని చూస్తున్నారు అని చెప్తారా అంటే అది జరగదు. ఏ విలేజ్ లోనూ ఇలా ఉండదన్నమాట. కాకపోతే సినిమా కదా, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఉంటారులేండి. సో మన హీరో హీరోయిన్ కి సారీ చెప్పుకుంటా తిరుగుతూ ఉంటాడు కదా. మన హీరోయిన్ హీరో యొక్క సారీని ఎలా యాక్సెప్ట్ చేస్తుందో తెలుసా? మన హీరో ఏం చేశాడో తెలుసా సారీని యాక్సెప్ట్ చేయడానికి? దయచేసి ఇవి తీసుకొని నన్ను క్షమించేయండి, నన్ను క్షమించేయండి చెప్తా. Yeah, actually and basically heroine is a US written, so she didn't see that Polala Gatlu and Tamar Polu. Once she see that beautiful place and she was impressed and she okay with the hero's sorry and she said okay accept your sorry. Yeah. ఏంది రాత, ఏంది కథ? అదే ఊర్లో పుట్టి పెరిగిందిగా ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి తెలియదా ఆ ప్లేస్ లో? అలాంటి ప్లేస్ లో అమ్మాయి అసలు చూడలేదా? అరే వాడు ఆటో డ్రైవర్ రా, అంతకు మించి ఏం చేస్తారా అంటారా? ఆటో డ్రైవర్ అయితే వాడి లిమిట్ లోనే ఏదైనా కొత్తగా ఏదైనా ఇంప్రెస్ చేసేలా చూపించమనండి. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇదంతా? ఈ మాత్రం దానికి ఆయన 100 షార్ట్ ఫిల్మ్ తీసిండు, ఈయన 80 కథలండు. ఏంటి ఇది చూపించడానికా మాకు? ఇలా మన హీరో హీరోయిన్ యొక్క సారీని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంక ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్లకి, సినిమాలకి అట్లా బయటపడి పార్కులకి బయటపడి తిరుగుతూ ఉంటారు. ఇంక ఈ సాంగ్ లోని కన్వే చేసేస్తారు అనమాట. ఇద్దరు లవ్ లో పడిపోయారు, ఇద్దరు ప్రేమించేసుకుంటున్నారు అని మనం అనుకోవాలంతే. నీలో ఏం నచ్చిందని అడిగావు కదా, చెప్పడానికి పెద్ద లిస్టే ఉంది. నిజాన్ని అంత వదిలిస్తుందా? మూసుకుని ట్రైన్ ఎక్కు. అబ్బాబా ఒక్కరు చెప్పొచ్చు కదా ప్లీజ్. అబ్బా, హీరోయిన్ ప్రేమించడానికి చాలా కారణాలు ఉన్నట్టున్నాయి. ఏంటా కారణాలు ఎప్పుడు చెప్పిద్దా అని సినిమా క్లైమాక్స్ వరకు చూసిన ఆ ఊసేలేదు సినిమాలో. ఏంటి సార్ ఇది? ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం హీరోయిన్ యొక్క మదర్ ఫాదర్ గురించి మాట్లాడుకుందాం. ఫాదర్ క్యారెక్టర్ మెయిన్ కదా. ఫస్ట్ అయితే మదర్ గురించి మాట్లాడుకుందాం. మీలో చాలా మంది సినిమా మొత్తం చూసేస్తారు కదా. ఒకసారి మదర్ క్యారెక్టర్ లేకుండా అసలు హీరోయిన్ కి మదరే లేదు. సో సినిమా మొత్తం ఒకసారి రివైండ్ చేసుకోండి. ఏం మారింది సినిమాలో? సో హీరోయిన్ కి మదర్ లేకపోవడం వల్ల ఏం మారింది? ఏం కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది ఈ సినిమాలో చెప్పండి? ఏం లేదు కదా. లైలా గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆవిడకి ఒక 1/2 పేజీ డైలాగ్, 1/2 పేజీ కాదు కదా, 4 లైన్ల డైలాగ్ అయినా ఉందా చెప్పండి? ఈవెన్ క్లైమాక్స్ లో లైలా గారు ఏమన్నా మాట్లాడతారేమో, సంథింగ్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఏమన్నా వస్తుందేమో ఆవిడ దగ్గర నుంచి అని అనుకున్నా. నథింగ్ అంతే. ఏదో జూనియర్ ఆర్టిస్ట్ లాగా అట్లా నిలబడ్డారు అంతే సినిమాలో. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ మన జగపతి బాబు గారు. ఆయన క్యారెక్టర్ పేరు శ్యాంబాబు. ఈయన గురించి తెగ ఎలివేషన్ ఇస్తారనమాట. ఈయన తోపు తురుము, జనాలు ఈయన చూస్తే పూసుకోవడం కూడా ఆపేస్తారు అని. తను మిడ్డీలోని ఫిగరు, నే మిడిల్ క్లాస్ లవరు, తన వంపు సొంపు తలుచుకుంటే వణికి పోయలివరు, చిరునవ్వు ఎరగ వేసి ఒక మిసిరికాలు చేసి కాదండి, ఇది తెలుగు సినిమా. ఆయన తెలుగు యాక్టర్, తెలుగు బాగా మాట్లాడతారు. ఈ మూవీని మొత్తం మీరు సింక్ సౌండ్ లో షూట్ చేశారు. మరి అలాంటప్పుడు అక్కడ సాంగ్ కి సింక్ ఏడండి? అసలు పెదాలే కదపట్లేదు కదా. అంటే సింక్ సౌండ్ కదా, మీరు ఏదో ఒకటి మాట్లాడేసేయండి, తర్వాత మనం డబ్బింగ్ లో ఏదో ఒకటి యాడ్ చేద్దాం. ఇంతేనా? పోసుకునేటప్పుడు అక్కడ 2 సుక్కలు పడితేనే డెడికేషన్ తో బాగానే చూపించారు. కానీ మరి ఇదేమైంది? అసలే 100 షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ మీరు ఎట్లా చేస్తే ఎట్లా? ఎంత జాగ్రత్త తీసుకోవాలి మీరు? జాగ్రత్త తీసుకుంటే అసలు సినిమా వచ్చేది కాదు కదా. ఓకే. సరే, మన శ్యాంబాబు గారిని తోపు తురుము అని తెగ ఎలివేషన్లు ఇస్తున్నారు కదా. ఆ ఎలివేషన్లకు తగ్గట్టు ఏమైనా సీన్లు పడతాయా అంటే వేడనలో సద్దన్నం కలుపుకున్న సత్యమలాగా ఆ ఎలివేషన్ల సీన్లకి ఒక జస్టిఫికేషన్ ఇస్తారు. శ్యాంబాబు ఒక నైట్ సెక్యూరిటీ గార్డ్. అంటే రాత్రంతా ఇంట్లో ఆడోళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సిన పనిరా అది. ఆయన లేనప్పుడు ఆ ఇంటి వైపు ఒకటి కన్నెత్తి కూడా చూడకూడదని
లక్ష్మణ్ రేఖలా గీసుకున్న గీతరా భయం. ఈయన గురించి మీరు ఇంతగానం బిల్డప్లు ఇచ్చేసరికి లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఈయన ఏదో కాయ కట్టింగో హెచ్ఐవి పుట్టింగో ఇలాంటివి ఏమైనా చేస్తాడేమో అనుకున్నా. కాకపోతే మీరు జైతుస్ అన్నారు. ఓకేలేండి. ఇకపోతే ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే అబ్బా దండనరా దూత అన్నట్టే ఉంటది ఆ స్క్రీన్ ప్లే. సినిమా మొత్తం 2.5 గంటలు ఉంటది. ఎక్కడ సీన్ కి మధ్య కనెక్షన్ గానీ కంటిన్యూషన్ గానీ ఏమీ ఉండదన్నమాట. 2.5 గంటల సినిమాలో అరగంట కట్ చేసినా గానీ అరే ఇక్కడ ఏదో కట్ అయినట్టుంది, ఏదో కట్ చేసినట్టుంది, ఏదో కంటిన్యూషన్ మిస్ అయినట్టుంది అని అలాంటి అనుమానం అనేది మీకు అసలు రాదనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 100 షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్. మీకు అవసరమైతే ఎగ్జాంపుల్ కావాలంటే మన హీరో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్. ఈ సిస్టర్ మ్యారేజ్ లేపేసింది మన సినిమా నుంచి. అసలు లేనే లేదు. ఏమన్నా తేడా వచ్చిందా? ఇలా ఇంటర్వెల్ కార్డ్ వేసేస్తారు. హీరో హీరోయిన్ ఇద్దరు విడిపోతారు. హీరోతో హీరోయిన్ నువ్వు నాకు వద్దు, నువ్వు నన్ను కలవద్దు అని అంటది. ఇక్కడ ఇంటర్వెల్ కార్డు పడుతుంది. హీరోతో పాటు మనం షాక్ అవుతాం. అసలు ఎందుకు వద్దంది, కారణం ఏంటి, దేనికోసం కలవద్దంటుంది, బ్రేకప్ ఎందుకు చెప్పింది అని అనుకుంటే అంటే ఇంతకు ముందు ఈ సీన్ కంటే ముందు ఒక సీన్ జరిగింది. ఎట్లంటే మన హీరో యొక్క బర్త్డే హీరోయిన్ సెలబ్రేట్ చేయడానికి కేక్ తీసుకొస్తుంది. సో వాళ్ళిద్దరు కిస్ చేసుకుందాం అనుకుంటారు. ఒక సీన్ జరిగింది. ఈ వాచ్ గురించి మీకు చెప్పలేదు కదా. ఈ వాచ్ మన హీరోయిన్ యొక్క ఫాదర్ది, మన శ్యాంబాబుది అనమాట. ఆయన నైట్ వాచ్మెన్ కాబట్టి ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈ వాచ్ పెట్టుకొని వెళ్తాడు. సో మార్నింగ్ ఈ వాచ్ ని హీరోయిన్ పెట్టుకొని కాలేజ్కి వెళ్ళిపోతుంది. సో తను ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ వాచ్ వాళ్ళ ఫాదర్కి ఇచ్చేస్తుంది. ఆయన వాచ్ పెట్టుకొని నైట్ డ్యూటీకి వెళ్ళిపోతాడు. సో ఫాదర్ అండ్ డాటర్ మధ్య రిలేషన్షిప్ ని ఈ వాచ్ తో మంచిగా కన్వే చేశారు. కొద్దిగా కొత్తగా అనిపించింది నాకైతే. సో వాచ్ ఈ సీన్ లో మన హీరో యొక్క చేయి తగలటం వల్ల ఆ వాచ్ విరిగి పడిపోతుంది. మన హీరోనికి ఏదో అనిపించి బ్రేకప్ చెప్పేసింది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఏంది సార్ ఇది 100 షార్ట్ ఫిల్మ్ తీసింది దీనికోసమా? ఈయన 80 కథలింది దీనికోసమా? ఇదేం రైటింగ్ సార్ అసలు? ఇంటర్వెల్లో ఒక షాకింగ్ సీన్ పెట్టాలి కదా అని ఏం పెట్టాలో తెలియక ఇది పెట్టేశారు కదా. నెక్స్ట్ డే మన హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు బ్రేకప్ చెప్పావు, ఏమైంది, దేనికోసం, నైట్ అంతా బిర్యానీ తిని పడుకున్నాక నాకు నిద్ర రాలేదు, నువ్వు ఎందుకు బ్రేకప్ చెప్పావు, అదే నాకు గుర్తొచ్చింది, ఏంది కథ కార్కాని అని అడిగితే ఇక్కడ కొన్ని గొప్ప గొప్ప డైలాగులు ఉంటాయి. ఇప్పుడు నేను ఎవరి వర్క్ ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కేవలం ఉన్న సీన్ సిచ్యువేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎవరు నెగిటివ్ గా తీసుకోవద్దే ప్లీజ్. నీ రిలీజన్ ఏంటి, నా రిలీజన్ ఏంటి? నువ్వు ఒక ఆటో డ్రైవర్, నేను ఇంజనీర్ని. ఎక్కడైనా మన ఇద్దరి లైఫ్ స్టైల్ మ్యాచ్ అవుతుందా? నేను ఆటో నడుపుతూ కూడా నీకు ఏ లోటు రాకుండా బంగారంలా చూసుకోగలను. ఇంకా రిలీజన్ అంటావా? ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లమే కదా అది. మీ ఇంట్లో వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను కదా. ఎలా ఒప్పిస్తావు? రేపొద్దున ఆటో నడుపుకునే వేరే రిలీజన్ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటే మా నాన్న ఊర్లో ఎలా తలెత్తుకోగలడు అనుకుంటున్నావు? మా నాన్న పరువేమవుతుంది. సో ఇప్పుడు మన శ్యాంబాబు వచ్చేసరికి నైట్ వాచ్మెన్, హీరో వచ్చేసరికి ఆటో డ్రైవర్. ఇద్దరు మిడిల్ క్లాసే. ఇద్దరు బ్యాలెన్స్ అవుతుంది కదా. ఇక్కడ తేడా ఏం వచ్చింది అయినా కానీ ఇప్పుడు మన శ్యాంబాబు వచ్చేసి ఎంపీయో ఎమ్మెల్యేలో అంతెందుకు ఊరికి సర్పంచ్ అయినా అరే ఒక సర్పంచ్ కూతురికి ఆటో డ్రైవర్ని ఇవ్వటం ఏంటనేది పరువు ఏమైపోద్ది అనేది ఆలోచించాల్సిన విషయం. కానీ ఇక్కడ అదేం లేదు కదా. ఆయనేమో నైట్ వాచ్మెన్, ఈయనేమో ఆటో డ్రైవర్. సో బ్యాలెన్స్ అవుతుంది కదా. సరే ఇంకా నువ్వు వచ్చి ఇంజనీరింగ్ అంటావా అంటే నువ్వు అతన్ని లవ్ చేసినా అది నీ పర్సనల్ చాయిస్. ఓకే ఇప్పుడు నీ చాయిస్ మారిపోవచ్చు. ఇక రిలీజన్ అంటావా అంటే ఇప్పుడు రిలీజన్ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం అనమాట. ఆ ఇద్దరు కరెక్ట్ గా ఉంటే నో ప్రాబ్లం. ఇక సొసైటీ గురించి అంటారా అంటే సొసైటీ గురించి ఆలోచిస్తే మనం బతకడమే వేస్ట్. సో మన హీరోని ఇలాంటి లొటపీస్ ఎవరా చెప్పేసరికి మన హీరో యొక్క గుండె ఇంకా పగిలిపోద్ది. ఒక బ్రేకప్ సాంగ్ వేసుకుంటాడు. ఇలాగే ఉంటారా అమ్మాయిలు, అందంగా ఉండేటి ఆర్టిస్టులు. ఆ తర్వాత మన హీరోయిన్ వాళ్ళ నానమ్మ హీరోయిన్ కి ఒక డైలాగ్ చెప్తుంది. ఆ డైలాగ్ తో మన హీరోయిన్ కి జ్ఞానోదయం అయిపోద్ది. అంత బాగా చూసుకునేవాడా? ఆయన చేసేది కూలి పనే అయినా నాకు మీ నాన్నకు ఏనాడు ఏ కష్టం తెలియకుండా చూసుకునేవాడు. మన హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయి ఆటో డ్రైవర్, వాడు లేకపోతే నేను గోదావరిలో దూకేస్తా అని చెప్తుంది. ఆ మాటలకు మన శ్యాంబాబు కరిగిపోయి మన హీరో దగ్గరకు వచ్చేసి నువ్వు నాకు ఇష్టం లేదు, మా అమ్మాయికి ఈ మాట నేను చెప్పలేను, సో నువ్వే ఎలాగోలాగా తెగదంపులు చేసుకో అని సింపుల్గా చెప్పేస్తాడు. మన హీరో ఎలాగో రేలంగ్ మావయ్య ప్రోమాక్స్ కాబట్టి ఒప్పేసుకొని హీరోయిన్తో గొడవపడి విడిపోతారు. అప్పుడు మన హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నాన్నారు మీరు చెప్పిందే కరెక్ట్, వాడు నాకు కరెక్ట్ కాదు, నాకు పెళ్లి చేసేయండి, మీరు ఎవరినైతే చూపిస్తారో నేను వాళ్ళనే చేసేస్తాను అని చెప్తుంది. అప్పుడు మన శ్యాంబాబు చాలా సంతోషించి పెళ్లి ఫిక్స్ చేసేస్తాడు. ఈ సీన్ వరకు సినిమా 1.5 గంట అయిపోద్ది. ఇంకా 1 గంట సినిమా ఉంటది కదా. ఈ 1 గంట సినిమాకి అనవసరమైన అవసరం లేని 2 సీన్లు పెడతారు అనమాట. మనకు అవసరమా? ఫస్ట్ సీన్ ఏంటంటే
మన హీరో ఆటో తోలుతూ ఉంటాడు నైట్ పూట. సో ఆ ఆటోలోకి ఒక అమ్మాయి ఎక్కుతుంది. సో తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి మన హీరో తన ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే పోలీసులు వచ్చి మన హీరోని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఎందుకురా అంటే ఆ అమ్మాయి మన హీరో మీద కేసు పెడుతుంది. ఆ కేసు ఏంటంటే నా మీద ఈ అబ్బాయి రేప్ అటెంప్ట్ చేశాడు అని. అప్పుడు మన హీరో పాపం ఆ అమ్మాయికి నా మీద రేప్ అటెంప్ట్ కేసు పెట్టడానికి ఏం అవసరం వచ్చిందో ఏంటో అని ఆ కేసుని ఒప్పేసుకుంటాడు. ఆ తర్వాత పోలీసులకు తెలుస్తుంది అనమాట ఆ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని. సో మన హీరోని వదిలేస్తారు. అసలు ఆ అమ్మాయి కేసు ఎందుకు పెట్టిందిరా అంటే ఆ అమ్మాయి ఆ రోజు రాత్రి బాగా లేట్ అయిందనమాట ఇంటికి రావడానికి. వాళ్ళ నాన్నకి ఏం చెప్పాలో తెలియక ఈ విషయం చెప్పిందట. అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నువ్వు. కాదక్క, రేప్ అటెంప్ట్ కేసు పెట్టడం అంటే పానీపూరి చేయడం అంత ఈజీ అనుకున్నావా ఏంది? అసలు నీకు చెప్పడానికి వేరే కారణమే దొరకలేదా? ఇదెక్కడ రోతరా దూత అనుకునే లోపే వాళ్ళ నాన్న మగాళ్ళ గురించి ఒక జస్టిఫికేషన్ ఇస్తాడు. ఒక అబ్బాయి మీద ఎంత పెద్ద నిందపడ్డా వారం రోజుల్లో అందరూ మర్చిపోతారు. అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నువ్వు. సార్ డైరెక్టర్ గారు అసలు ఏం దిక్కుమాలిన స్టేట్మెంట్లు సార్ ఇవి? అసలు మీకు రియాలిటీ తెలుసా తెలీదా? లేకపోతే మీరు వేరే ఇల్యూజన్ లో ఉన్న బతుకుతున్నారా? రేప్ అటెంప్ట్ చేయడం అంటే మామూలు విషయం అనుకున్నారా? అసలే మీరు ఈ సినిమాని ప్యూర్ గోదావరి జిల్లాలో తీశారు. ఇలాంటి మ్యాటర్ కానీ ఎవరన్నా చేశారనుకో, ఆ విషయం ఊళ్ళో కానీ తెలిసిందనుకో, జీవితాంతం వాడిని ఊరోళ్ళందరూ ఊరకుక్కని చూసినట్టు చూస్తారు. మీరేమో 7 days లో మాసిపోద్దని ఏం దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇస్తున్నారు సార్. రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి మాస్టర్? ఏంటి ఇలాంటి రాతలు రాయడానికేనా మీరు 100 షార్ట్ ఫిల్మ్ తీసింది? ఈయన 80 కథలుంది. సెకండ్ సీన్ వచ్చేసి టాయిలెట్ పోసే సీన్. ఈ సీన్ కూడా చాలా ర్యాండమ్ గా వస్తుంది అనమాట. ఏదో క్లైమాక్స్ కోసం పెట్టినట్టు. ఒకడు వచ్చి గోడ మీద పోస్తా ఉంటే మన వాచ్మెన్ శ్యాంబాబు గారు వచ్చి ఇక్కడ ఉచ్చపోయకూడదురా బట్ట అని పెత్త కొట్టి పంపించేస్తారు. వీళ్ళు మళ్ళీ క్లైమాక్స్ లో వచ్చి నన్నే ఉచ్చపోయకుండా చేస్తావు, ఇప్పుడు నిన్ను ఉచ్చబోయిస్తా అని శ్యాంబాబుని గొడవ పడతా ఉంటే అప్పుడు మన హీరో వచ్చి కొట్టి పంపించేస్తాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ మన శ్యాంబాబుకి అర్థమవుతుంది మన హీరో ఎంత మంచి రేలంగ మావయ్య ప్రోమాక్స్. సో ఇప్పుడు అక్కడ జరుగుతున్న పెళ్లిని ఆపేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తాడు. అయిపోయింది సినిమా. అది కాదు సార్, హీరో వద్దని వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ తర్వాత హీరో మంచోడు, మహానుభావుడు, మహాత్ముడు, ఇంత మంచోని నేను కూడా తీసుకురాలే నువ్వు, హే తూచ్ లేదు మా అమ్మాయికి వీడినిచ్చే పెళ్లి చేస్తానని వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తారు. మరి మండపంలో మీరు కుదిర్చిన ఒక పెళ్లి కొడుకున్నాడు కదా, వాడి పరిస్థితి ఏంటి? ఇలా రాత్రికి రాత్రి మారిపోయారంట్రా. ఏంట్రా ఈ అన్యాయం? అది మ్యాటర్ అనమాట. వాళ్ళదేం ఉండలేదు, అసలు వాళ్ళు ఊసే ఉండదు, వాళ్ళని చూపిన కూడా చూపించరు. వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోద్ది, సినిమా అయిపోద్ది. ఇది మీరు రాసిన కథ. దీనికోసం 100 షార్ట్ ఫిల్మ్ తీశారు, ఈయన 50 కథలు ఎనరు. ఏంటో మన రాజమౌళి గారు చాలా కష్టపడి TFIని ఒంటి చేత్తో ముందుకు లాగుతూ ఉంటే ఇలాంటి కొత్త కొత్త డైరెక్టర్లు వచ్చి ఉన్న శక్తిని మొత్తం కూడగట్టుకొని వెనకలాగుతున్నారు. ఇది మన వాట్ వెంట్ రాంగ్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఓకే బాయ్.